Guys, welcome you all to AWS Day 3. సో నా పేరు భాను ప్రకాష్. సో ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండి. సో బికాజ్ ఏంటంటే ఇక్కడ ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్గా ఫ్రీ ట్రైనింగ్ అనేది మన ఛానల్లో డైలీ నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. బికాజ్ ఏ వీడియో అయినా సరే మన ఛానల్లో కనుక నేను పెట్టినట్టయితే మీకు ఇమీడియట్గా అది నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. సో మనకి ఈరోజు కాన్సెప్ట్స్ కనుక చూసుకున్నట్టయితే వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇస్ ఫస్ట్ మనం ఏంటంటే హౌ టు డిప్లాయ్ లినక్స్ ఇన్స్టెన్స్ ఆన్ టాప్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్. సో లినక్స్ సర్వర్ని ఏడబ్ల్యూఎస్ మీద ఏ విధంగా లాంచ్ చేయాలనేది చూద్దాం. నెక్స్ట్ అదేవిధంగా మన మిషన్లో ఉన్న లోకల్ ఫైల్స్ని ఎన్ని విధాలుగా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు లినక్స్ సర్వర్కి. నెక్స్ట్ అది తర్వాత ఏంటంటే కొన్ని ఫ్యూ బేసిక్ లినక్స్ కమాండ్స్ అనేవి చెప్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం వెబ్ సర్వర్స్ గురించి చూద్దాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ సర్వర్స్ అనేవి ఉంటాయి. మనం ఇక్కడ వచ్చేసరికి అపాచీ హెచ్టిటిపిని కాన్ఫిగర్ చేసి ఒక శాంపుల్ వెబ్సైట్ తీసుకొని దాన్ని హోస్ట్ చేసి చూపిస్తాను మీకు. అండ్ కనెక్టింగ్ టు ది సర్వర్ యూజింగ్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో మనకి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, దాని ద్వారా మనం ఏ విధంగా కనెక్ట్ అవ్వచ్చు మన యొక్క సర్వర్కి అనేది లాస్ట్లో మీకు చెప్తాను. అండ్ లాస్ట్లో వచ్చేసరికి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు మన సర్వర్కి. సో లాస్ట్లో అది ద ఈజియెస్ట్ వే అనమాట మనం కనెక్ట్ అవ్వడానికి. సో అది కూడా మనం ఒకసారి లాస్ట్లో డిస్కస్ చేద్దాం. Okay, let's start the session. సో వన్స్ మీరు ఏడబ్ల్యూఎస్లోకి లాగిన్ అయిన తర్వాత మీ యొక్క ఇంటర్ఫేస్ అనేది, ఈ కన్సోల్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో విండోస్ సర్వర్ రిలేటెడ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం లినక్స్ అనేది చూస్తున్నాం. దీంట్లో స్క్రిప్టింగ్ కూడా నేను లాస్ట్లో చెప్తాను. బూట్ స్ట్రాప్ స్క్రిప్ట్ యూస్ చేసి కూడా మనం ఆటోమేట్ చేయొచ్చు. మన సర్వర్ ఈ హెచ్టిటిపిడి సర్వర్ అనేది ఆటోమేషన్ చేయొచ్చు మనం యూస్ చేసుకొని. స్క్రిప్టింగ్ కూడా ఇస్తాను లాస్ట్లో, ఓకేనా. సో ఇక్కడ మీరు కన్సోల్‌లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్‌లో సర్వీసెస్ అని ఉంటుంది. సర్వీసెస్ కింద మీకు కంప్యూట్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ EC2. ఓకే, నెట్ అగైన్. సో ఇది ఏంటంటే EC2 డాష్‌బోర్డ్ అండి. సో ఇక్కడ మీకు ఆప్షన్ ఉంది చూడండి, లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి. క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. సో ఇక్కడ మన ఇన్స్టెన్స్‌కి నేమ్ అనేది అయితే ఇవ్వాలి. సో ఇక్కడ నేను ఏంటంటే లినక్స్ అప్లికేషన్ సర్వర్. సో ఇన్స్టెన్స్ అంటే ఏంటంటే ఇన్స్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ సర్వర్. దీన్నే మనం మిషన్ అని చెప్పి కూడా కాల్ చేయొచ్చు. ఓకే, సో వన్స్ నేమ్ అనేది ఇచ్చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేయండి. అండ్ ఏఎంఐ అంటే ఏంటి ఆల్రెడీ మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఏఎంఐ అంటే ఏంటంటే అమెజాన్ మిషన్ ఇమేజ్. ఇవేంటంటే ప్రీ డిఫైన్డ్ ఇమేజెస్ అనమాట. సో అమెజాన్ మనకి బై డిఫాల్ట్‌గా కొన్ని ప్రీ డిఫైన్డ్ ఇమేజెస్‌ని ఆల్రెడీ సేవ్ చేసి పెట్టింది. ఆ పర్టిక్యులర్ ఇమేజెస్‌ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకుంటున్నాం. సో ప్రీ డిఫైన్డ్ ఇమేజెస్ అంటే ఏం లేదు, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉందంటే ఆ ఆపరేటింగ్ సిస్టమ్‌కి బ్యాకప్ తీసి ఆ రిలేటెడ్ బ్యాకప్ తీసిన ఆపరేటింగ్ సిస్టమ్స్‌ని మళ్ళీ మనకి ఇచ్చినట్టయితే, అంటే ఆల్రెడీ వాడు ఏంటంటే అప్లికేషన్స్ ఏవైతే ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యి ఉంటాయి కొన్ని. సో మనం అదే మళ్ళీ రీయూజ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే బై డిఫాల్ట్‌గా అది అమెజాన్ లినక్స్ అనేది సెలెక్ట్ అయ్యి ఉంది.
మీకు కావాలంటే వేరొక ఆపరేటింగ్ సిస్టమ్స్ అయినా సరే మీరు చూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడేంటంటే మనం వెబ్ సర్వర్‌ని కాన్ఫిగర్ చేస్తున్నాం కాబట్టి స్లైట్‌లీ కమాండ్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. సో, నేను నేనేంటంటే అమెజాన్ లినక్స్ అనేది చూజ్ చేసుకున్నా. మీరు కావాలంటే ఉబుంటూ చేయొచ్చు. లేదంటే రెడ్ హ్యాట్ గానీ, సుసి గానీ మీ ఇష్టం ఏదైనా చేయొచ్చు. ఓకే. బై డిఫాల్ట్‌గా అమెజాన్ లినక్స్‌కెళ్తున్నాను నేనైతే. సో, ఇక్కడ మీరు మెయిన్‌గా చూసుకోవాల్సిందేంటంటే, ఈ ఈఎంఐ ఏదైతే మీరు చూజ్ చేసుకున్నారో, అది ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చూసుకొని చూజ్ చేసుకోండి. లేదంటే అమౌంట్ అనేది చార్జ్ అవుతుంది. సో, స్క్రోల్ డౌన్ చేస్తే నెక్స్ట్ మీకు కనిపించే ఇంకో ఆప్షన్ ఏంటంటే, ఇక్కడ ఇన్‌స్టెన్స్ టైప్ అని ఉంటుంది. సో, ఇన్‌స్టెన్స్ టైప్‌కొచ్చేసరికి మనం ఏంటంటే మన కంప్యూటర్‌కి ఏ విధంగా ర్యామ్ ప్లస్ సీపీయూని చూజ్ చేసుకుంటామో, అక్కడే మీరు ఇక్కడ కూడా అదే విధంగా సర్వర్‌కి ఇన్‌స్టెన్స్ టైప్‌లో మనం ర్యామ్ అండ్ సీపీయూని చూజ్ చేసుకోవాలి. సో, ఇక్కడ ర్యామ్ అండ్ సీపీయూ గనక చూసుకున్నట్టయితే మెమరీ ఈజ్ నథింగ్ బట్ ర్యామ్ అండి. సో, 1 జీబీ సీపీయూ అలాగే మనకి 1 జీబీ ర్యామ్ అనేది ఫ్రీ టైర్ ఎలిజిబుల్ కింద మనకి ఏడబ్ల్యూఎస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో, మనం అదే చూజ్ చేసుకుందాం. నెక్స్ట్ అదే విధంగా మీరు ఇంకా స్క్రోల్ డౌన్ చేస్తే నెక్స్ట్ కీపేర్ అని ఉంటుంది. సో, ఇక్కడ కీపేర్ వచ్చేసరికి ఇంతకుముందు మనం విండోస్‌కి పెమ్ యూజ్ చేసామండి. .pem. ఇప్పుడు మనం లినక్స్ ఇన్‌స్టెన్స్ లాంచ్ చేస్తున్నాం కాబట్టి .ppk. నేనెప్పుడు ఇన్‌స్టెన్స్ అని చెప్పి టర్మ్ యూజ్ చేసినా సరే గుర్తుంచుకోండి అదొక సర్వర్ అని చెప్పి. సో, ఇక్కడ మనం పెమ్‌ని పీపీకేలోకి ఏ విధంగా కన్వర్షన్ చేయాలనేది నెక్స్ట్ మీకు చెప్తానిప్పుడు. సో, ఫస్ట్ నేనిక్కడ కీపేర్ అనేది క్రియేట్ చేయాలి. సో, ఇక్కడ నేను ఇక్కడ మీకు ఆప్షన్ ఉంది చూడండి. క్రియేట్ న్యూ కీపేర్ అని చెప్పి దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకొక నేమ్ అడుగుతుంది. నేమ్ అనేది ఇమ్మని చెప్పి అడుగుతుంది. సో, నేమ్ ఇచ్చేసేయండి. నేను ఏదైతే నా యొక్క సర్వర్‌కి నేమ్ ఇచ్చానో అదే నేమ్ తోటే నేను కీపేర్ కూడా తీసుకుంటున్నాను. సో, ఇక్కడ ఫార్మాట్ నేను డైరెక్ట్‌గా చూజ్ చేసుకోవట్లేదు .ppk అని. సో, మీరు ఒకవేళ ఇన్‌కేస్ ఏదైనా కంపెనీస్‌లో గనుక జాయిన్ అయినా సరే మీకు ఫైల్ అనేది ఇస్తారు. ఆ .పెమ్ ఫైల్‌ని అది మీరు పీపీకేలోకి మార్చుకొని మీరు లాగిన్ అవ్వాలి. కొన్ని సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేసుకొని. సో, డైరెక్ట్‌గా కన్సోల్ యాక్సెస్ అనేది మీకు ఈ కంపెనీ అయితే ఇవ్వదు. అది ఏంటంటే రూట్ అనమాట. రూట్ ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉంటారో వాళ్ళు మాత్రమే మెయిన్ పర్సన్స్ మాత్రమే యూజ్ చేస్తారు ఈ కన్సోల్ అనేది. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీమ్స్ అనేవి ఉంటాయి గదా! సో, కన్సోల్ యాక్సెస్ ఇస్తే మిస్‌యూజ్ అవుతుందని జెప్పి మనకి డైరెక్ట్‌గా కన్సోల్ అయితే యాక్సెస్ ఉండదు. ఓన్లీ కీ ఇచ్చి ఈ యొక్క కీ ఫైల్ అనేది ఇచ్చి ఆ ఫైల్‌తోనే మనం లాగిన్ అయితే అవ్వాలి మన యొక్క సర్వర్‌లోకి. సో, ఇక్కడ .pem ఉంది. నేను బై డిఫాల్ట్ అదే చూజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే క్లిక్ ఆన్ క్రియేట్ కీపేర్ నెక్స్ట్. సో, వన్స్ అయిపోయిన తర్వాత అది మీకు మీ యొక్క లోకల్ మెషిన్‌లో సేవ్ అవుతుంది. వన్స్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకున్నదేంటంటే నెట్వర్క్ సెట్టింగ్స్. ఈ నెట్వర్క్ సెట్టింగ్స్‌లో మీకిక్కడ ఎడిట్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి ఎడిట్ మీద. ఎడిట్ మీద మీరొకసారి క్లిక్ చేసినట్టయితే, ఈ పైన ఉన్న ఆప్షన్స్ వాటి గురించి మీరేమీ బాదర్ చేయాల్సిన అవసరం లేదు. సో, జస్ట్ స్క్రోల్ డౌన్ చేయండి. ఇదంతా నెట్వర్కింగ్ రిలేటెడ్‌గా మీకు కనిపిస్తుంది ఇక్కడంతా గూడా. సో, ఇవన్నీ గూడా మన అప్‌కమింగ్ సెషన్స్‌లో వీపీసీ కాన్ఫిగర్ చేసినప్పుడు నేను అవన్నీ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి మీరిక్కడ మెయిన్ సెక్యూరిటీ గ్రూప్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. అండ్ అదే విధంగా డిస్క్రిప్షన్ అనేది ఇచ్చేసేయండి. మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చండి. మెన్షన్ చేయొచ్చు ఇక్కడ. సో, నేనేంటంటే సేమ్ సర్వర్‌కి ఏదైతే నేమ్ ఇచ్చానో అదే ఇచ్చేస్తున్నానిక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్‌లో మెయిన్‌గా టైప్ అని ఉంది గదా! సో, ఇక్కడ పోర్ట్ ఎస్ఎస్‌హెచ్ పోర్ట్ అనమాట ఇది. ఎస్ఎస్‌హెచ్ పోర్ట్ అంటే నేనిక్కడ రాస్తాను నెట్వర్క్ సెట్టింగ్స్. సో, ఎస్ఎస్‌హెచ్ పోర్ట్ అనేది బై డిఫాల్ట్‌గా ఎనేబుల్‌లో ఉండాలి. మనం లినక్స్‌కి కనెక్ట్ అవుతున్నాం కాబట్టి. అదే ఒకవేళ ఇన్ కేస్ విండోస్ అయితే మీకు బై డిఫాల్ట్‌గా ఏడబ్ల్యూఎస్ ఏం చేస్తుందంటే ఆర్‌డీపీ పోర్ట్‌ని బై డిఫాల్ట్‌గా ఎనేబుల్ చేస్తుంది. ఎస్ఎస్‌హెచ్ అంటే స్టాండ్స్ ఫర్ సెక్యూర్ షెల్ అండి. సో, ఆర్‌డీపీ స్టాండ్స్ ఫర్ రిమోట్ డెస్క్‌టాప్ ప్రోటోకాల్. ఈ సెక్యూర్ షెల్ వచ్చేసరికి మీకు పోర్ట్ నంబర్ 22 మీద రన్ అవుతుంది. సో, ఈ పోర్ట్ ఓపెన్‌లో లేకపోతే ఇన్ కేస్ మీరైతే మీ యొక్క సర్వర్‌కి కనెక్ట్ అయితే అవ్వలేరు. నెక్స్ట్ ఇది టీసీపీ ప్రోటోకాల్ కింద వస్తుంది. సో, రియల్ టైమ్‌లో మనం యూజ్ చేసేది టీసీపీ. నెక్స్ట్ ఇక్కడికొచ్చేసరికి మీకు చెప్పాను కదా! పోర్ట్ నంబర్ 22 మీద రన్ అవుతదని చెప్పి ఎస్ఎస్‌హెచ్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి సోర్స్ టైప్ వచ్చేసరికి ఇక్కడ ఎనీవేర్ అని ఉంది కదా! సో, ఎనీవేర్ అంటే ఏంటంటే మీరు ఆహ్,
ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సరే మీ యొక్క సర్వర్‌కి మీరు కనెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ సోర్స్ వచ్చేసరికి ఇక్కడ మీకు 0.0.0 బై 0 ఉంది కదా! సో, స్లాష్ 0 ఉంది అంటే ఇది స్లాష్ వాల్యూ అనమాట. సో, ఇదేంటంటే పబ్లిక్‌కి మనం యాక్సెస్ ఇస్తున్నట్టు. నెక్స్ట్ మనం ఇప్పుడు వెబ్‌సైట్‌ని వెబ్ సర్వర్‌ని లాంచ్ చేస్తున్నాం కాబట్టి, వెబ్ సర్వర్‌కి ఇంకొక పోర్ట్ కూడా ఎనేబుల్ చేసుండాలి. నేనిప్పుడైతే ఆ పోర్ట్ అనేది ఎనేబుల్ చేయట్లేదు. తర్వాత మనం వన్స్ ఈ ఈ ఇన్‌స్టెన్స్ లాంచింగ్ అయిపోయిన తర్వాత, మనం నెక్స్ట్ అది తర్వాతైనా సరే మనం ఎడిట్ చేసుకోవచ్చు ఆప్షన్‌ని. సో, నేను అది యాజ్ ఇట్ ఈస్‌గా అలా వదిలేసి స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. చూడండి నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటంటే మనకి సో, కాన్ఫిగర్ స్టోరేజ్ అనమాట. సో, నెట్వర్క్ సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఎక్కడికొస్తారంటే కాన్ఫిగర్ స్టోరేజ్‌కి రావాలి. సో, మన కంప్యూటర్‌కి ఏ విధంగా అయితే మనం హార్డ్ డిస్క్ అనేది చూజ్ చేసుకుంటామో, అదే విధంగా ఇక్కడ మనం మన సర్వర్‌కి కూడా హార్డ్ డిస్క్ అనేది బై డిఫాల్ట్‌గా రూట్ వాల్యూమ్ అని చెప్పి మనకి ఏడబ్ల్యూఎస్ ఇస్తది. సో, ఆ ఇచ్చిన రూట్ వాల్యూమ్ ఎంతుంటుందంటే 8 జీబీ బై డిఫాల్ట్‌గా ఇస్తుంది. అండ్ ఇదేంటంటే ఫ్రీ అనమాట. అండ్ ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ అప్ టు 30 జీబీ. సో, మీరు కావాలంటే ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఇంకోటేంటంటే మీరు ఎక్స్‌ట్రా అడిషనల్ వాల్యూమ్ గనుక తీసుకోవాలంటే తీసుకోవచ్చు. సో, కాపోతే అది దాన్ని మనం అప్‌కమింగ్ సెషన్స్‌లో చెప్తాను మీకు. దాన్ని ఈబీఎస్ అని చెప్పి కాల్ చేస్తారు. ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. సో, ఇప్పటికైతే నేను రూట్ వాల్యూమ్ నాకు సరిపోతుంది. 8 జీబీ చాలు. అండ్ ఇక్కడ మీరు కింద చూసుకుంటే ఫ్రీ టైర్ ఎలిజిబుల్ కస్టమర్స్ కెన్ గెట్ అప్ టు 30 జీబీ ఆఫ్ ఈబీఎస్ జనరల్ పర్పస్ ఎస్ఎస్‌డీ. ఓకే. సో, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ లాంచ్ ఇన్‌స్టెన్స్ అని చెప్పి మీకు ఆప్షన్ కనిపిస్తుంది కదా! సో, దీన్ని మీరు క్లిక్ చేయండి లాంచ్ ఇన్‌స్టెన్స్ మీద. సో, ఇక్కడ మీకు సక్సెస్ అని చెప్పి ఆహ్, కనిపిస్తుంది. సక్సెస్ అని చెప్పి మీకొచ్చింది అంటే, మీ ఇన్‌స్టెన్స్ అనేది కన్సోల్‌లో సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ అయినట్టు. ఇప్పుడు ఇన్‌స్టెన్సెస్ మీద క్లిక్ చేస్తే, మీకు ఈ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతారు మళ్ళీ కన్సోల్ హోమ్‌కి. సో, ఇక్కడ ఇన్‌స్టెన్స్ స్టేట్ వచ్చేసరికి పెండింగ్ ఉంది. 1 ఆర్ 2 మినిట్స్ 1 మినిట్ సరిపోతుంది. ఇక్కడ 1 మినిట్ వెయిట్ చేస్తే మీకు స్టేటస్ 6 కూడా 2/2 అని చెప్పి చూపిస్తుంది. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సిందేంటంటే, మీరు గూగుల్‌లోకి వెళ్ళి ఇక్కడ మీరు మొబాఎక్స్‌టమ్ అని చెప్పి టైప్ చేయండి. సో, ఈ పర్టిక్యులర్ సాఫ్ట్‌వేర్‌ని మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు ఓకే. ఆహ్, డౌన్‌లోడ్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా! ఇక్కడ. సో, ఇది సెలెక్ట్ చేసుకోండి డౌన్‌లోడ్‌ని. సో, ఇక్కడ మీకు ఫ్రీయా లేదంటే ప్రొఫెషనల్ ఎడిషనా అని అడుగుతుంది. మనకైతే ఫ్రీ సరిపోతుంది. సో, క్లిక్ ఆన్ డౌన్‌లోడ్. సో, ఇన్‌స్టాలర్ ఎడిషనా, హోమ్ ఎడిషనా అని చెప్పి అడుగుతుంది. సో, ఏదైనా పర్వాలేదు చూజ్ చేసుకోండి. అది మీకు జిప్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. తర్వాత ఇది మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో, ఆ పర్టిక్యులర్ లొకేషన్‌లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి విన్‌రార్ ఎక్స్ట్రాక్ట్ టు మొబాఎక్స్‌టమ్. సో, అది మీకు ఓపెన్ చేసి డబుల్ క్లిక్ చేయండి. ఆ పర్టిక్యులర్ సాఫ్ట్‌వేర్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ మీద. పాస్వర్డ్ అడుగుతుంది.
ఇది పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఇంతకుముందు అడగలేదు. బట్ ఇట్ ఈస్ ఆస్కింగ్ మీ నౌ. మనం హోమ్ ఎడిషన్ చూజ్ చేసుకున్నాం మళ్ళీ. ఈసారి నేను హోమ్ ఎడిషన్ డౌన్‌లోడ్ చేస్తున్నాను. ఒకవేళ పాస్వర్డ్ గనుక దీనికి కూడా అడిగినట్టయితే దానివి ఇంకో సాఫ్ట్‌వేర్ అనేది డౌన్‌లోడ్ చేసి దాని ద్వారా లాగిన్ అవుదాం. మేజర్‌గా ఎక్కువ మంది యూజ్ చేసేదేంటంటే ఈ మొబైల్ ఎక్స్ట్రాము, ఇంకోటేంటంటే పుట్టి. సో, మనం లినక్స్‌లోకి లాగిన్ అవ్వాలి అంటే మనకి పీకే ఫైల్ అనేది కావాలి. సో, పెమ్‌ని పీపీకేలోకి మారుస్తుందనమాట. డైరెక్ట్‌గా మార్చేస్తుంది. మనం ఏం చేయక్కర్లేదు. ఈ మొబైల్ ఎక్స్ట్రామే ఆటోమేటిక్ కన్వర్ట్ చేస్తుంది. అదే పుట్టి యూజ్ చేసి మనం లాగిన్ అవ్వాలంటే పుట్టికి ఫస్ట్ మనం పెమ్‌ని పీపీకేలోకి మార్చాలి. పుట్టి మనం ఎప్పుడైతే ఇన్‌స్టాల్ చేస్తామో మన సిస్టమ్‌లో ఏంటంటే అలాంగ్ విత్ పుట్టి మనకి పుట్టి జెన్ కూడా బై డిఫాల్ట్‌గా వస్తుంది. ఓకే. సో, పుట్టి జెన్ యూజ్ చేసుకొని మనం పెమ్‌ని పీపీకేలోకి కన్వర్ట్ చేసిన తర్వాత మళ్ళీ పుట్టి యూజ్ చేసుకొని లాగిన్ అవుతాం. సో, పుట్టి జెన్ ఏం చేస్తుందంటే .pemని కన్వర్ట్ చేస్ పుట్టి జెన్ యూజ్ చేసుకొని .pemని పీపీకేలోకి మార్చుకోవచ్చు మనం. సో, ఇప్పుడు మనం పుట్టితో అయితే మనం లాగిన్ అవ్వట్లేదు. మొబైల్ ఎక్స్టెమ్‌తో మీకు చెప్తున్నాను. సో, మనకి ఇక్కడ ఏదో సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమ్ వచ్చినట్టు ఒకసారి చూద్దాం. పాస్వర్డ్ అసలు అడగదు. ఎందుకో తెలీదు మరి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఇప్పుడు మా హోమ్ ఎడిషన్ కూడా ఒకవేళ ఇన్‌కేస్ పాస్వర్డ్ గనుక అడిగినట్టయితే, మనం అప్పుడు పుట్టి ద్వారా వెళ్ళిపోదాం. ఓకే. డౌన్‌లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇది రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి విన్‌రార్ ఎక్స్ట్రాక్ట్ టు మొబైల్ ఇన్‌స్టాలర్. ఓకే. సో, ఇది క్లిక్ చేయండి. నెక్స్ట్ డబుల్ క్లిక్ ఇట్. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని ఉంది కదా! ఈ టర్మ్స్‌కి అగ్రీ చేస్తూ క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ ఇన్‌స్టాల్. యెస్. క్లిక్ ఫినిష్. ఓకే. మనకిక్కడైతే ఎటువంటి ప్రాబ్లమ్ జరగలేదు. ఇక్కడ పోర్టబుల్ చూజ్ చేసుకోవద్దండి. ఇది పాస్వర్డ్ అడుగుతుంది. సో, నేనిది డిలీట్ చేసేస్తున్నాను. ఓకే. ఓకే. ఇప్పుడు మనం స్టార్ట్‌లోకెళ్ళి స్టార్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మొబైల్ ఎక్స్ట్రామ్ అని చెప్పి టైప్ చేయండి. సో, మీకు మొబైల్ ఎక్స్ట్రామ్ అనేది ఓపెన్ అవుతుంది. స్టార్ట్‌లోకెళ్ళి మొబైల్ ఎక్స్ట్రామ్. ఓకే. పాస్వర్డ్ అడగదసలు. ఎందుకు పాస్వర్డ్ అడుగుతుందనేది తెలియట్లేదు. జస్ట్ ఇప్పుడు మనం ఏదైతే ఒకసారి పోర్టబుల్ ఎడిషన్
ఒకసారి నేను సెట్టింగ్స్‌లోకి వెళ్ళి ఇక్కడ యాప్స్‌లోకి వెళ్దాం. ఒకసారి అన్‌ఇన్‌స్టాల్ చేద్దాం. ఒకసారి యాప్స్‌లోకి వెళ్ళి ఇక్కడ ఇన్‌స్టాల్డ్ యాప్స్ అని ఉంది కదా! సో, దీంట్లో పోర్టబుల్ ఏమైనా ఇన్‌స్టాల్ అయిందేమో ఒకసారి చెక్ చేద్దాం. ఒకవేళ ఇన్‌స్టాల్ అయ్యి ఉంటే అది రిమూవ్ చేసేద్దాం. ఓకే. ఓకే. సో, మొబైఎక్స్‌ట్రామ్ అయితే పాస్వర్డ్ అడుగుతుంది. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ ఆస్కింగ్ మీ ది పాస్వర్డ్. సో, మనం ఇంకొక సాఫ్ట్‌వేర్‌తో లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనం మొబైఎక్స్‌ట్రామ్ గురించి ఒకసారి ట్రబుల్ షూట్ చేసి, ఒకసారి నెక్స్ట్ క్లాస్‌లో మీకు ఏ విధంగా లాగిన్ అవ్వచ్చనేది చెప్తాను. అండ్ ఆల్రెడీ నా ఛానెల్‌లో ఫుల్ వీడియో ఉంటుంది ఏడబ్ల్యూఎస్‌లో. దాంట్లోని మొబైఎక్స్‌ట్రామ్ యూజ్ చేసి లాగిన్ అనేది ఏ విధంగా అయ్యాననేది ఉంటుంది. ఒకసారి ఎవరికైనా కావాలంటే ఫుల్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసి మీరొకసారి చెక్ చేయండి. సో, ఇప్పుడు నేను ఇంకో సాఫ్ట్‌వేర్ అనేది ఇన్‌స్టాల్ చేస్తున్నాను పుట్టి. సో, పుట్టి డౌన్‌లోడ్ అని చెప్పి టైప్ చేయండి గూగుల్‌లోకి వెళ్ళి ఫర్ విండోస్ అని చెప్పి. సో, ఇది అఫీషియల్ వెబ్‌సైటే పుట్టిది. సో, దీన్ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు. డౌన్‌లోడ్ పుట్టి. ఇక్కడ 64 బిట్ నాదైతే విండోస్ ఇన్‌స్టాలర్. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో, ఇది డౌన్‌లోడ్ అవుతుంది. చిన్న ఫైలే. సో, ఆ పర్టిక్యులర్ లొకేషన్‌లోకి వెళ్ళి మళ్ళీ డబుల్ క్లిక్ చేయండి దాని మీద అప్లికేషన్ మీద. నెక్స్ట్ క్లిక్ చేయండి. అండ్ రిపేర్. నాది ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయినట్టుంది పుట్టి అనేది. అందుకే రిపేర్ వచ్చింది. లేదంటే ఇన్‌స్టాల్ చేయమని చెప్పి ఆప్షన్ వస్తది. ఫినిష్ అనమాట. ఇప్పుడు స్టార్ట్‌లోకి వెళ్ళి జస్ట్ టైప్ పుట్టి. ఫస్ట్ మనకి పుట్టి జెన్ కావాలి. సో, పుట్టి జెన్ ఎందుకు అంటే చెప్పాను కదా! డాట్ పెమ్‌ని పీపీకేలోకి కన్వర్ట్ చేస్తుంది కీ ఫైల్‌ని. సో, ఇక్కడ మీకు లోడ్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ లోడ్. సో, ఇక్కడొచ్చేసరికి మీరు ఆహ్, ఈ కీ పెయిర్ ఎక్కడైతే డౌన్‌లోడ్ అయిందో ఆ లొకేషన్‌లోకి సీలో యూజర్స్‌లో ఇక్కడ ఉంది. డౌన్‌లోడ్స్ అనే దాంట్లో ఉంది. సో, దాన్ని మనం ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. సో, సీలో యూజర్స్ డౌన్‌లోడ్స్‌లో ఉంది నాది. సో, ఇక్కడ ఆల్ ఫైల్స్ అని చెప్పి పెట్టుకోండి. మీకు అప్పుడు కీ ఫైల్ కనిపిస్తుంది. కీ పేరు పెమ్ ఫైల్ అనేది కనిపిస్తుంది. సో, అది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సేవ్ యాస్ ప్రైవేట్ కీ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. సో, మన దగ్గర ఉండే కీ కీ ఫైల్ ఈ కీ పేర్ ఏంటంటే ప్రైవేట్ అనమాట. సో, ఏడబ్ల్యూఎస్ వాడి దగ్గర కూడా ఒక కీ పేర్ అనేది స్టోర్ అవుతుంది. అదేంటంటే పబ్లిక్ కీ పేర్. సో, ఇప్పుడు ఇక్కడ సేవ్ యాస్ ప్రైవేట్ కీ ఉంది కదా! ఇది క్లిక్ చేసి క్లిక్ ఆన్ యెస్. సో, ఒక నేమ్ అనేది ఇమ్మని చెప్పి అడుగుతుంది. ఆహ్, లినక్స్ అప్లికేషన్ కీ పేర్ అని చెప్పిస్తున్నాను. ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. క్లిక్ ఆన్ సేవ్ నౌ. సేవ్ చేసేసి ఇది క్లోజ్ చేసేసేయండి. దీంతో పని అయిపోయింది మనకి. నెక్స్ట్ ఏంటంటే మీరిప్పుడు స్టార్ట్‌లోకెళ్ళి పుట్టి జెన్ ఏం చేసిందంటే పెమ్‌ని పీపీకేలోకి మార్చింది. నెక్స్ట్ ఇప్పుడు అది ఇప్పుడు పుట్టిని మనం ఇన్‌స్టాల్ చేయాలి. పుట్టితో మనం లాగిన్ అవ్వాలి మన సర్వర్‌లోకి. సో, ఇక్కడ ఐపీ అడ్రెస్ అనేది అడుగుతుంది. సర్వర్ యొక్క ఐపీ అడ్రెస్ ఇవ్వాలి ఇక్కడ.
సో, ఇప్పుడు మీరు మళ్ళీ కన్సోల్‌లోకి వెళ్ళండి. కన్సోల్‌లోకి వెళ్ళి ఇక్కడ పబ్లిక్ IPv4 అడ్రెస్ ఉంది గదా! ఇది కాపీ జేసుకోండి. ఇది కాపీ జేసుకొని ఇక్కడ హోస్ట్ నేమ్ ఉంది గదా! హోస్ట్ నేమ్ దగ్గర పెట్టేసేయండి. హోస్ట్ నేమ్ ఆర్ ఐపీ అడ్రెస్ అని చెప్పి ఉంది కదా! సో, అక్కడ ఆ లొకేషన్‌లో పేస్ట్ చేయండి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్‌లో చూసుకుంటే మీకు ఎస్ఎస్హెచ్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. సో, ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీది ఎక్స్టెండ్ అవుతుంది. సో, దీని కింద మీకు ఆథెంటికేషన్ అని చెప్పి ఉంటుంది. షార్ట్‌కట్‌లో ఆత్ అంటారు. ఆత్ స్టాండ్స్ ఫర్ అథెంటికేషన్. మళ్ళీ ఇది ఎక్స్టెండ్ చేస్తే మీకు కింద క్రెడెన్షియల్స్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. సో, క్రెడెన్షియల్స్‌లోకి వెళ్లి ఇక్కడ బ్రౌజ్ అని చెప్పి ఉంది కదా! బ్రౌజ్‌ని సెలెక్ట్ చేయండి. ఆ కీ ఫైల్ లొకేషన్ ఎక్కడైతే ఉందో దాన్ని మనం పీపీకే ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ పీపీకే ఫైల్‌ని ఇప్పుడు మనం అప్‌లోడ్ చేస్తున్నాం. అదే ప్రైవేట్ కీ ఫైల్ అనమాట. సో, ఇప్పుడు మనం డౌన్‌లోడ్స్‌లో ఉంది కదా! నాకైతే. సో, ఐ యామ్ గోయింగ్ టు డౌన్‌లోడ్స్ అండ్ ఇదిగోండి పీపీకే. క్లిక్ ఆన్ ఓపెన్. ఓపెన్. సో, యాక్సెప్ట్. ఇక్కడ యాక్సెప్ట్ అని చెప్పి టైప్ చేసిన తర్వాత సో, ఇప్పుడు లినక్స్‌కి మీకు పాస్వర్డ్ ఏంటంటే ఈసీ2 సారీ యూజర్ నేమ్ ఏంటంటే EC2-యూజర్. సో, ఇప్పుడు చూసారు కదా! మనం ఆహ్, సక్సెస్‌ఫుల్‌గా లినక్స్ సర్వర్‌కి అయితే మనం కనెక్ట్ అయ్యాం. ఒకసారి నేను ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తాను ఇక్కడ. సో, ఇక్కడ రైట్ క్లిక్ చేసి చేంజ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. వీటిలో విండో కింద అపియరెన్స్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. సో, ఈ అపియరెన్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఫాంట్ సెట్టింగ్స్ అని చెప్పి రాసుంటుంది. సో, ఇక్కడ క్లిక్ ఆన్ చేంజ్. మీరు సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. నేను ఐయామ్ గోయింగ్ ఫర్ 24 బోల్డ్. ఓపెన్. ఓకే. క్లిక్ ఆన్ అప్లై. సో, ఇప్పుడు మీకు ఫాంట్ అనేదైతే మారుతుంది. ఓకే. సో, ఇప్పుడు ఇది నేను క్లియర్ చేస్తున్నాను స్క్రీన్‌ని. సో, ఇక్కడ మీకు ఏదైతే ఐపీ అడ్రెస్ కనిపిస్తుందో అది మీ యొక్క కన్సోల్ ఐపీ అడ్రెస్‌తో మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోండి ఒకసారి. సో, ప్రైవేట్ ఐపీ అడ్రెస్ 172.31.92.191. సో, ఇప్పుడు మనం పుట్టీలో కూడా అదే ఉంది. ఓకేనా? సో, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి బేసిక్ లినక్స్ కమాండ్స్ గనుక చూసుకున్నట్టయితే ఎల్ఎస్ అని చెప్పి కమాండ్ ఉంటుంది. ఫస్ట్ ఒక ఫైల్ అనేది ఏ విధంగా క్రియేట్ చేస్తామంటే టచ్ యూజ్ చేసి ఫైల్స్‌ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎంప్టీ ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు టచ్ యూజ్ చేసి. సో, టచ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఎంప్టీ ఫైల్స్‌ని క్రియేట్ చేసుకోవడానికి టచ్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. సో, టచ్ ఫాలోడ్ బై F1, F2, F3 అని ఇస్తున్నాను నేను. సో, 3 ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో, ఆ ఫైల్స్‌ని ఏ విధంగా చూడొచ్చంటే కమాండ్ ఏంటంటే ఎల్ఎస్. ఎల్ఎస్ అని టైప్ చేయగానే మీకు ఫైల్స్ గానీ, డైరెక్టరీస్ గానీ ఏవుంటే అవి మీకు ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ అదే ఫైల్ -ఎల్ అంటే మీకేంటంటే లాంగ్ లిస్ట్ చూపిస్తుంది. ఆ పర్టిక్యులర్ ఫైల్‌కి ఎవరెవరికి ఏమేం పర్మిషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు అడిషనల్ డీటెయిల్స్ కనిపిస్తాయన్నమాట. దాని ఓనర్ ఎవరు, గ్రూప్ ఓనర్ ఎవరు, ఎప్పుడు క్రియేట్ అయింది, ఇవన్నీ వస్తాయన్నమాట. సో, అడిషనల్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తది. నెక్స్ట్ అదే విధంగా మీకు క్యాట్ కమాండ్ కూడా ఉంటుంది. క్యాట్ గ్రేటర్ దెన్ ఫాలోడ్ బై ఫైల్ నేమ్ ఇచ్చినా సరే మీకు ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఇక్కడ నేను లైన్ 1, లైన్ 2, లైన్ 3 అని రాస్తున్నాను. సో, దీన్ని మళ్ళీ సేవ్ చేసి ఎగ్జిట్ అవ్వాలంటే కంట్రోల్ పట్టుకొని ప్రెస్ చేస్తే మీరు సేవ్ అయిపోతుంది. మళ్ళీ ఎల్ఎస్ అని టైప్ చేయగానే ఈసారి మీకు 4 ఫైల్స్ కనిపిస్తాయి. ఒక ఫైల్ నేమ్ వచ్చేసరికి ఫైల్ అని పెట్టాను. ఇక్కడ F3, F2, F1 అని ఉంది. సో, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఫైల్‌లో మనకి కంటెంట్ అయితే మనం పెట్టాం కదా! సో, క్యాట్ ఫాలోడ్ బై ఫైల్ నేమ్ ఇస్తే మీకు ఫైల్‌లో ఏమైనా కంటెంట్ ఉంటే అది మీకు డిస్‌ప్లే అవుతుందనమాట. సో, నెక్స్ట్ అదే విధంగా డైరెక్టరీ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఎంకేడీఐఆర్ అని చెప్పి డైరెక్టరీ ఏదైనా డైరెక్టరీ D1 అని ఇస్తున్నాను నేను. సో, -L అని ఇస్తే మీకు డైరెక్టరీ వచ్చేసరికి మీకు ఇదిగోండి D1 అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ మీరు ఎలా ఐడెంటిఫై చేయొచ్చంటే అది ఫైల్ అని చెప్పి, ఒక డైరెక్టరీ అని చెప్పి. ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో హైఫన్ ఉంది అంటే అదొక ఫైల్. స్టార్టింగ్ క్యారెక్టర్ వచ్చేసరికి D అని ఉందంటే అదొక డైరెక్టరీగా మీరు గుర్తించొచ్చు. సో, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఫైల్ ఏదైతే ఇక్కడ F1 ఉంది కదా! ఈ F1ని ఒకవేళ రిమూవ్ చేయాలంటే ఆర్ఎం స్పేస్ F1 అనమాట. సో, ఆ ఫైల్ అనేది మీకు రిమూవ్ అయిపోతుంది.
ఇప్పుడు ఎలా కన్ఫర్మ్ చేయొచ్చంటే మళ్ళీ -ఎల్ అని కమాండ్ ఇస్తే మీకు ఆ ఫైల్ అనేది కనిపించదు చూడండి కావాలంటే. సో, ఎఫ్1 అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఎఫ్2, ఎఫ్3 అండ్ ఫైల్స్ మాత్రం ఇవి మాత్రమే ఉన్నాయి. సో, ఇలాగ మీకు బేసిక్ లినక్స్ కమాండ్స్ అనేవి చాలా ఉంటాయనమాట. విఐ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం మనం. సో, విఐ అనేది విఐ ఎడిటర్ అనమాట. సో, విఐలోకి వెళ్లి మీరు ఆ పర్టిక్యులర్ ఫైల్ నేమ్ గనుక ఎంటర్ చేస్తే మీకొక ఎడిటర్‌లోకి మీరు మూవ్ అవుతారు. విఐ ఎడిటర్‌లోకి. సో, ఇక్కడ కావాలంటే మీకు నచ్చినట్టుగా మీరు మోడిఫికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. సో, నేనిప్పుడు ఇవేం చేయట్లేదు. సో, నా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో దీని గురించి నేను చెప్పాను. బేసిక్ లినక్స్ కమాండ్స్ అన్నీ గూడా. సో, ఒకసారి ఎవరైనా బేసిక్ లినక్స్ కమాండ్స్ కావాలంటే, ఒకసారి ప్లేలిస్ట్‌లోకి వెళ్తే నేను చాలా సార్లు చెప్పున్నాను బేసిక్ లినక్స్ కమాండ్స్ అన్నీ కూడా. ఒకసారి చూడండి, చెక్ చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సిందేంటంటే సో, ఇక్కడ చూసుకుంటే మనం నెక్స్ట్ ఏ విధంగా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు మన ఫైల్స్‌ని లినక్స్ సర్వర్‌లోకి అనేది ఉంది. సో, మనకి ఏది ఒక సాఫ్ట్‌వేర్ అనేది ఉంటుందండి దీనికి. దీనికి ఏంటంటే సాఫ్ట్‌వేర్ వచ్చేసరికి మీకు విన్ఎస్‌సిపి అని ఉంటుంది. సో, గూగుల్.కామ్‌లోకి వెళ్ళి జస్ట్ ఇక్కడ విన్ఎస్‌సిపి అని చెప్పి టైప్ చేయండి. సో, విన్ఎస్‌సిపి డౌన్‌లోడ్ అని ఉంది కదా! సో, ఇది అఫీషియల్ వెబ్‌సైట్. దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత మీకిక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ దిస్ డౌన్‌లోడ్. సో, మీకు డౌన్‌లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఇన్‌స్టాలేషన్ అవుతుంది చూడండి ఇక్కడ. సో, డౌన్‌లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఆ లొకేషన్‌లోకి వెళ్ళి ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్‌ని డబుల్ క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ యాక్సెప్ట్. క్లిక్ ఆన్ నెక్స్ట్ ఇన్‌స్టాల్. ఆహ్, సో, క్లిక్ ఆన్ ఫినిష్. వినోసిపి యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరేం చేయాలంటే మీరు హోస్ట్ నేమ్ దగ్గర ఐపీ అడ్రెస్ ఇవ్వాలి. మీ యొక్క కన్సోల్‌లోకి వెళ్ళండి. ఇప్పుడు కన్సోల్‌లోకి వెళ్లి ఇక్కడ పబ్లిక్ ఐపీ అడ్రెస్ ఉంది కదా! ఇది కాపీ చేసుకొని విన్ఎస్‌సిపి సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేయండి. హోస్ట్ నేమ్ దగ్గర ఐపీ అడ్రెస్ ఇచ్చేసేయండి. అండ్ యూజర్ నేమ్ అయితే మనకు తెలుసు. అది EC2-యూజర్. పాస్వర్డ్ అయితే మన దగ్గర లేదు. సో, పాస్వర్డ్ లేదు కాబట్టి అడ్వాన్స్ మీద క్లిక్ చేయండి. మన దగ్గర ఫైల్ ఉంది కదా! పాస్వర్డ్ ఫైల్ ఉంది. ఓకే. సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఎస్‌హెచ్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. ఎస్ఎస్‌హెచ్ కింద మీకు అథెంటికేషన్ అని ఉంటుంది. సో, దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రైవేట్ కీ ఫైల్ అడుగుతుంది అప్‌లోడ్ చేయమని చెప్పి. సో, మన దగ్గర ఇన్‌స్టెడ్ ఆఫ్ పాస్వర్డ్ మన దగ్గర ప్రైవేట్ కీ ఫైలే ఉంది. సో, అదెక్కడుందంటే డౌన్‌లోడ్స్‌లో ఉంది. నాది నా 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 సినారియోలో అయితే. మీ మీ మీరు మీరెక్కడైనా సరే దాన్ని లొకేషన్ మార్చుకొని మీరెక్కడైనా కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. సో, క్లిక్ ఆన్ ఓపెన్. మళ్ళీ ఓకే. క్లిక్ ఆన్ ఓకే అండ్ క్లిక్ ఆన్ లాగిన్ ఇప్పుడు. సో, ఇప్పుడిది మన సర్వర్‌కి కనెక్ట్ అవుతున్నాం. మన లోకల్ మెషిన్ ద్వారా. సో, ఇక్కడ చూసుకోవచ్చు నా యొక్క లోకల్ మెషిన్‌లో ఉన్న ఫైల్స్, ఫోల్డర్స్ అన్నీ కూడా ఇప్పుడు మీకిక్కడ చూపిస్తున్నది. సో, ఇక్కడ నేనేంటంటే ఆహ్, ఈ ఒరాకిల్, ఎస్‌క్యూఎల్ ఏవైతే నాకిక్కడ 2 పీడిఎఫ్స్ ఉన్నాయో, అవి నేను డ్రాగ్ చేసి ఇటు పక్క సెండ్ జేస్తున్నాను. సో, అవి ఇప్పుడు సర్వర్‌లోకైతే అప్‌లోడ్ అయిపోయాయి. సో, ఇక్కడ చూసుకోవచ్చు మనం సర్వర్‌లో క్రియేట్ చేసాం కదా! కొన్ని ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. సో, ఈ డి1 అని క్రియేట్ చేసాము. ఎఫ్2, ఎఫ్3 ఇదంతా కూడా సర్వర్ రిలేటెడ్ మీకు చూపిస్తది. అక్కడ ఏమైనా ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉంటే. ఇటు పక్క అంతా కూడా మీ యొక్క విండోస్‌లో ఉన్న లోకల్ మెషిన్‌లో ఉన్న ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో, అప్లికేషన్ అనేది ఏమైనా సరే. సో, ఇప్పుడు ఇది మినిమైజ్ చేద్దాం. మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం. మన సర్వర్‌లోకెళ్ళి ఎల్ఎస్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. సో, చూడండి ఇక్కడ ఒరాకిల్ ఎస్‌క్యూఎల్ పీడీఎఫ్ అదేవిధంగా ఎస్‌క్యూఎల్ డే2 పీడీఎఫ్ రిమైనింగ్ మనం క్రియేట్ చేసిన ఫైల్స్ అండ్ డైరెక్టరీ కూడా మీకిక్కడ చూపిస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసరికి మనకి బేసిక్ లినక్స్ కమాండ్స్ చెప్పాను కదా! ఆల్రెడీ మనకి మన ఛానెల్‌లో ఆల్రెడీ అవైలబుల్‌గా ఉన్నాయి. ఒకసారి గో త్రూ అవ్వండి. సో, నెక్స్ట్ ఏంటంటే వెబ్ సర్వర్ గురించి ఇప్పుడు మనం ఇన్‌స్టాల్ చేద్దాం. వెబ్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేద్దాం. సో, అండ్ వెబ్ సర్వర్ ఇన్‌స్టాల్ చేసే కంటే ముందు మనం ఇంకోటేంటంటే లాస్ట్‌లో వచ్చేసరికి ఇక్కడ మీకు
జస్ట్ ఎ సెకండ్. సో చూడండి ఇక్కడ మనకి కనెక్ట్ టు సర్వర్ యూజింగ్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అని ఉంది కదా! సో కమాండ్ లైన్ యూజ్ చేసుకొని కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు. అది చేసిన తర్వాత అప్పుడు వెబ్ సర్వర్ గురించి మనం మూవ్ అవుదాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పుట్టీలోకి వెళ్దాం ఒకసారి. సో ఇక్కడి నుంచి నేను ఎగ్జిట్ అయిపోతున్నాను. సో ఇప్పుడు నేను నా సర్వర్‌కి కమాండ్ లైన్ యూజ్ చేసుకొని కనెక్ట్ అవ్వాలి. సో దానికి విండోస్ ప్లస్ ఆర్ ప్రెస్ చేయండి. సీఎండీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీరు సీఎండీ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను డిఐఆర్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడైతే మీకు పీపీకే ఫైల్ ఉందో ఆ లొకేషన్‌లోకి మీరు ఫస్ట్ మూవ్ అవ్వాలి. సో ఇక్కడ నేను డిఐఆర్ అని చెప్పి కమాండ్ ఇస్తున్నాను. ఇక్కడ డిఐఆర్ అని కమాండ్ ఇవ్వగానే నాకు ఇక్కడ డౌన్లోడ్స్ లొకేషన్ అనేది ఈ డౌన్లోడ్స్ లొకేషన్‌లో నా పీపీకే ఫైల్ అనేది ఉంది. సో దానిలోకి నేను ఫస్ట్ షిఫ్ట్ అవ్వాలి. సో దాని కమాండ్ ఏంటంటే సీడీ ఆహ్, డౌన్లోడ్స్ అనమాట. సీడీ అంటే ఏంటంటే చేంజ్ డైరెక్టరీ అండ్ మనం ఏ ఏ పర్టిక్యులర్ డైరెక్టరీలోకి మూవ్ అవ్వాలో నెక్స్ట్ టు దట్ మనం ఆ డైరెక్టరీని మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు నేను డౌన్లోడ్స్‌లో ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నేను డిఐఆర్ అని కమాండ్ ఇస్తే మీకు ఇక్కడ ఆహ్, పీపీకే ఫైల్ అనేది కనిపిస్తది. చూడండి ఇదిగోండి ఇక్కడ ఉంది పీపీకే ఫైల్ అనేది. సో ఇక్కడ చూస్తున్నారు కదా! సో ఈ లొకేషన్ నుంచి నేను డైరెక్ట్‌గా ఇప్పుడు నా యొక్క సర్వర్‌కి అయితే కనెక్ట్ అయిపోవచ్చు. నేను అదే లొకేషన్‌లో ఉన్నాను. సో సిఎల్ఎస్ అంటే క్లియర్ అవుతుంది కమాండ్ లైన్ అంతా కూడా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు ఇక్కడ మీకు పైన కనెక్ట్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎస్ఎస్హెచ్ అండ్ క్లయింట్ ఉంటుంది. ఆ ట్యాబ్‌లోకి మూవ్ అయిన తర్వాత మీకు ఇక్కడ కమాండ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ కమాండ్. ఈ కమాండ్‌ని కాపీ చేసుకొని మీరు అది కమాండ్ ఇక్కడ ఇచ్చేసేయండి. మీకు ఎక్కడైతే పీపీకే ఫైల్ ఉందో ఆ పీపీకే ఫైల్ దగ్గర. సో ఎంటర్ ప్రెస్ చేయండి. ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. ఎస్ అని చెప్పి టైప్ చేయండి. సో దట్స్ ఇట్. మనం ఇప్పుడు కమాండ్ లైన్ యూజ్ చేసి కూడా మనం కనెక్ట్ అయిపోయాం. సో ఇప్పుడు మళ్ళీ నేను ఎల్ఎస్ అని కమాండ్ ఇస్తే చూడండి. ఇది నా ప్రైవేట్ ఐపీ అడ్రెస్. నేను క్రియేట్ చేసిన ఫైల్స్ అండ్ నేను వినర్‌సిపి యూజ్ చేసిన వినర్‌సిపి యూజ్ చేసి ట్రాన్స్‌ఫర్ చేసిన ఫైల్స్ కొన్ని. ఓకే. సో ఇప్పుడు ఇది ఈజీ వే కదా మీకు ఈజీగా కనెక్ట్ అయిపోవడానికి. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే వెబ్ సర్వర్ గురించి చూద్దాం. సో వెబ్ సర్వర్ అనేది ఏంటంటే మీకు మనం ఏదైనా రిక్వెస్ట్ గనుక మనం సెండ్ చేసినట్టయితే సర్వర్‌కి, ఆ సర్వర్ రెస్పాన్స్ అనేది మనకి బ్యాక్‌కి తీసుకొని ఇస్తుంది. ఫస్ట్ అది ఇంటర్నెట్‌కెళ్తుంది. ఇంటర్నెట్ నుంచి సర్వర్‌కెళ్తుంది. దాని రిలేటెడ్ సర్వర్‌కి. సో ఏ విధంగా జరుగుతుంది మనకి ఈ వెబ్ సర్వర్ ఇదేంటంటే మీకు మెయిన్‌గా ఈ వెబ్ సర్వర్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ ప్రోగ్రామ్ అనమాట. ఇట్ ఈస్ ఎ ప్రోగ్రామ్ దట్ యూజెస్ హెచ్‌టిటిపిడి హెచ్‌టిటిపి స్టాండ్స్ ఫర్ ఏంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ టు సర్వ్ అనమాట. టు సర్వ్ ది ఫైల్స్ ఫ్రమ్ వెబ్ పేజెస్ టు యూజర్స్ ఇన్ రెస్పాన్స్ టు their రిక్వెస్ట్. ఓకే. సో వెబ్ సర్వర్ అనేది ఏం చేస్తుందంటే ఇది సర్వ్ చేస్తుంది క్లయింట్ మిషన్స్‌కి. దాంట్లో ఉన్న వెబ్ పేజెస్ ఏవైతే ఉన్నాయో అవి యూజర్స్‌కి రిటర్న్ బ్యాక్ చేస్తుంది. వాళ్ళు రిక్వెస్ట్‌ని బట్టి. వాళ్ళ యొక్క రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిక్వెస్ట్‌ని బేస్ చేసుకొని మళ్ళీ క్లయింట్ మిషన్‌కి అది సర్వ్ చేస్తుందనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే మనం హ్మ్, వన్స్ లినక్స్‌కి కనెక్ట్ అయ్యాం. మన యొక్క సర్వర్‌కి కనెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అప్డేటింగ్ రిపాజిటరీస్ అనమాట. సో ఫస్ట్ మనం స్విచ్ అవ్వాలి. నాన్ రూట్ యూజర్‌లో ఉన్నాం ఇప్పుడైతే. రూట్ యూజర్‌కి స్విచ్ అవ్వాలంటే సుడో ఎస్‌యు. సో ఇప్పుడు మనం రూట్ యూజర్‌కి అయితే స్విచ్ అయ్యాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అది ఎలా చెప్తున్నామంటే మనం హ్యాష్ ప్రాంప్ట్ అనేది ఉంది. సో ఇప్పుడు రూట్ యూజర్‌లో అయితే ఉన్నాం మనం. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ అప్డేట్ అని చెప్పి కమాండ్ ఇవ్వండి. అప్డేట్ -y
సో అప్డేటింగ్ రిపాజిటరీస్కి ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఇన్స్టాల్ చేయాలి ఒక సాఫ్ట్వేర్ని. అది ఏంటంటే వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేయడానికి హెచ్టిటిపిడి. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేస్తున్న వెబ్ సర్వర్ ఏంటంటే హెచ్టిటిపిడి. సో ఎమ్ ఇన్స్టాల్ హెచ్టిటిపిడి అని చెప్పి కమాండ్ ఇవ్వండి. సో ఎస్. సో వెబ్ సర్వర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఈ వెబ్ సర్వర్ అనేది ఏంటంటే ఇదొక సాఫ్ట్వేర్. మనకి ఏంటంటే వెబ్సైట్స్ని అది ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైతే వెబ్సైట్ని హోస్ట్ చేయాలంటే వెబ్ సర్వర్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఎప్పుడైతే మీరు వెబ్ సర్వర్ అనేది ఇన్స్టాల్ చేస్తారో మీకు ఒక పాత్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ పాత్ వచ్చేసరికి cd/var/www/html. సో ఈ పర్టికులర్ పాత్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ హెచ్టిఎంఎల్ డైరెక్టరీ ఏదైతే ఉందో ఈ ఈ వేర్ అనేది డైరెక్టరీయే, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డైరెక్టరీయే, హెచ్టిఎంఎల్ కూడా డైరెక్టరీయే. ఈ హెచ్టిఎంఎల్ డైరెక్టరీలోనే మీ యొక్క వెబ్ పేజ్ రిలేటెడ్ అన్నీ కూడా మీరు సేవ్ చేసి పెట్టుకోవాలి ఫైల్స్ అన్నీ కూడా. అవి హెచ్టిఎంఎల్ అవ్వచ్చు, జావాస్క్రిప్ట్ అవ్వచ్చు, లేదా అంటే ఇంకా సిఎస్ఎస్ అవ్వచ్చు, ఏవైనా సరే. సో ఇక్కడ నేను జస్ట్ ఒక కమాండ్ అయితే ఇస్తున్నాను. ఎకో లేదు అంటే మనం ఏమైనా డౌన్లోడ్ చేద్దాం. ఈ పర్టికులర్ లొకేషన్‌లోకి వెళ్ళి గూగుల్‌లోంచి డౌన్లోడ్ చేద్దాం. సో మనం వేరే ట్యాబ్‌లోకి వెళ్ళి google.com. సో నేను ఇక్కడ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ శాంపుల్ టెంప్లేట్స్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ నుంచి ఏదైనా సరే ఒక శాంపుల్ వెబ్సైట్ తీసుకుందాం. సో ఇప్పుడు ఇది తీసుకుందాం ఫర్ నౌ. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో ఆ పర్టికులర్ లొకేషన్‌లోకి వెళ్ళి సో అన్జిప్ చేద్దాం ఇది. WinRAR extract to this location అండ్ అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్నీ కూడా మనం ట్రాన్స్ఫర్ చేయాలి. ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మన యొక్క సర్వర్లోకి మనం అయితే మూవ్ చేయాలి. సో WinSCP ద్వారా అయితే మనం ట్రాన్స్ఫర్ చేద్దాం ఇవన్నీ కూడా. సో దీన్ని మనం ఎక్కడుంది ఈ లొకేషన్? ఓకే. సో ఈ లొకేషన్‌లోకి వెళ్ళి క్లిక్ ఆన్ డౌన్లోడ్స్, ఫ్రీ టెంప్లేట్స్. సో ఇవన్నీ కూడా మనం ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఇవన్నీ నేను సెలెక్ట్ చేస్తున్నాను. డ్రాగ్ అండ్ డ్రాప్. సో సర్వర్లోకి అయితే సెండ్ చేశాను అన్నీ కూడా. ఓకే. సో ఒకసారి మన సర్వర్లోకి వెళ్దాం. సర్వర్లోకి వెళ్ళి సిడి ఎల్ఎస్ అని టైప్ చేస్తున్నాను. నథింగ్ ఈజ్ దేర్. సిడి ఐఫన్. ఓకే, స్విచ్ అవుదాం ఒకసారి. EC2 ఐఫన్ యూజర్ సిడి ఎల్ఎస్. ఓకే, ఇక్కడైతే ఇవన్నీ ఉన్నాయి. ఓకే. సో ఈ పర్టికులర్ లొకేషన్లోకి అయితే మనం మూవ్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే మనం index.html ఓకే, రిమైనింగ్ అని డిలీట్ చేద్దాం ఫస్ట్. rm స్పేస్ f2 f3 d1. ఓకే, అది డైరెక్టరీయా? rm హైఫన్ స్పేస్ ఈ కమాండ్ ఇచ్చేసేయండి rf అని చెప్పి అండ్ రిమూవ్ అగైన్ టైప్ ls. ఈ రెండు కూడా మనకు అక్కర్లేదు, ఇవి కూడా ఇదొకటి అండ్ ఇదొకటి మనకు అవసరం లేదు. సో rm-rf స్పేస్ oracle అండ్ ఇంకోటి ఏంటి SQL కదా. సో ls అగైన్
ఓకే. ఇప్పుడు మనకి వెబ్‌సైట్ రిలేటెడ్ సంబంధించిన ఫైల్స్ తప్ప ఇంకేమి లేదు. ఇవన్నీ కూడా మనం ఏ లొకేషన్‌కి సెండ్ చేయాలంటే, ఈ పర్టిక్యులర్ ఆహ్, ఈ సీడీ వేర్ డబ్ల్యూడబ్ల్యూహెచ్‌టీఎంఎల్ ఉంది కదా! దీనిలోకైతే మూవ్ చేయాలి. సో, సీపీ కాపీ ఆల్ దీస్ ఫైల్స్ టు హ్మ్. కాపీ చేయాలి అంటే ఇప్పుడు మనం సో, index.html to /var/www/html. Okay, permission denied. pwd. సో మనం ఇప్పుడు /home EC2 యూజర్లో అయితే ఉన్నాం కదా. ఓకే, cp /home/EC2 -user sudo అని చెప్పి కమాండ్ ఇస్తున్నాను స్టార్టింగ్లో. సో దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ స్లాష్ ఇచ్చి స్టార్ నౌ మూవ్ టు /var/www/html అని ఇద్దాం. ఓకే, cp-r అనేది కూడా ఇవ్వాలనుకుంటా. -r. ఓకే, ఇప్పుడు మనం sudo su cd ఇప్పుడు cd /var www/html ఇప్పుడు ls అని టైప్ చేయండి. ఓకే, నౌ ఎవ్రీ ఫైల్ గాట్ మూవ్డ్ ఇన్ టు దిస్ లొకేషన్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనం ఏం చేసామంటే, ఇక్కడ ఫస్ట్ మనకి cpn కమాండ్ ఇచ్చి మూవ్ చేద్దామంటే నాకు కుదరలేదు. నేనేం చేశానంటే, నేను ప్రెజెంట్ ఉన్న లొకేషన్ తెలియాలంటే pwd అని చెప్పి కమాండ్ ఇచ్చాను. ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనమాట. సో నాకు ఆ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీని అయితే చూపించింది. సో తర్వాత నేనేం చేశానంటే, ఇక్కడ మనకి డైరెక్ట్‌గా మనకి చూడండి, ఇక్కడ పర్మిషన్ డినైడ్ అని వచ్చింది. పర్మిషన్ డినైడ్ ఎందుకొచ్చింది అంటే, మనం నాన్ రూట్ యూజర్‌లో నుంచి ఫైల్స్‌ని రూట్ యూజర్ ఉన్న లొకేషన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయాలంటే నాన్ రూట్ యూజర్‌కి పర్మిషన్ ఉండదు. ఓకే. సో రూట్ యూజర్ ప్రివిలేజెస్ అనేవి హై ఉంటాయి ఎప్పుడైనా సరే. నాన్ రూట్ యూజర్‌కి ఎప్పుడు కూడా చాలా లిమిటెడ్ పర్మిషన్స్ అనేవి ఉంటాయి. సో అది పాసిబుల్ కాదు. దానికోసం నేను సుడో అని యూజ్ చేశాను. అయినా సరే అది ట్రాన్స్‌ఫర్ అవ్వలేదు. సో ఎందుకు అంటే, మనకి -r అంటే ఏంటంటే రికర్సివ్. ఒకవేళ డైరెక్టరీ లోపల ఏమైనా ఫైల్స్ గానీ ఇంకా అదర్ సబ్ డైరెక్టరీస్ గానీ ఏమైనా ఉంటే, మనం అటువంటి సినారియోస్‌లో -r అని చెప్పి ఇస్తాం. అప్పుడు అన్ని ఫైల్స్ కూడా మీకు మూవ్ అవుతాయన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇదే మెయిన్ కమాండ్. సుడో అని చెప్పి ఇచ్చామంటే, సుడో అంటే ఏంటంటే సూపర్ యూజర్ డు, cp అంటే కాపీ, -r అంటే ఇప్పుడు చెప్పాను కదా రికర్సివ్. నెక్స్ట్ ఏంటంటే, ఆ పర్టిక్యులర్ లొకేషన్ ఇచ్చి స్లాష్ ఇచ్చి స్టార్. స్టార్ అంటే ఏంటంటే ఆల్ ఫైల్స్ అండ్ ఆల్ డైరెక్టరీస్ అనమాట. సో తర్వాత మీరు ఎక్కడికైతే మూవ్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్ పాత్ అనేది మెన్షన్ చేయాలి. సో వన్స్ అది మెన్షన్ చేసిన తర్వాత మీకు మూవ్ అయిపోతాయన్నమాట. సో ఓకే, నెక్స్ట్ మనం చేయాల్సిందేంటంటే, ఇప్పుడు సీడీ అని కమాండ్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడైతే నాకు కావాల్సిన హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్ ఫైల్స్ అన్నీ కూడా ఆ పర్టిక్యులర్ లొకేషన్‌లోకైతే మూవ్ అయ్యాయి. సో నెక్స్ట్ మనం చేయాల్సిందేంటంటే సర్వీస్ అనమాట. సర్వీస్ httpd స్టార్ట్ అండ్ ఇక్కడ వచ్చేసరికి chk config httpd ఆన్. సో ఇప్పుడు మనం కన్సోల్‌లోకి వెళ్దాం. కన్సోల్‌లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ నేను ఇన్‌స్టెన్సెస్‌లోకి వెళ్తున్నాను. సో మన ఇన్‌స్టెన్స్ సెలెక్ట్ చేసుకొని పబ్లిక్ ఐపీ అడ్రెస్ కాపీ చేసుకొని
వేరొక ట్యాబ్‌లో నేను పేస్ట్ చేస్తున్నాను. చూడండి నేను యాక్సెస్ అయితే చేయలేను. ఎందుకంటే చెప్పాను గదా! వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేయాలంటే మనకి ఇంకో పోర్ట్ కూడా ఎనేబుల్‌లో ఉండాలి. సో, ఇప్పుడైతే మనం ఇది యాక్సెస్ చేయలేం. సో, ఇప్పుడు నేనేం జేస్తున్నానంటే, ఇప్పుడు నా యొక్క ఇన్‌స్టాన్స్ నేను సెలెక్ట్ చేసుకొని కింద కొన్ని ట్యాబ్స్ ఉన్నాయి ఇక్కడ మీకు. దీనిలో మీకు సెక్యూరిటీ ట్యాబ్‌లోకి వెళ్ళాలి. క్లిక్ ఆన్ సెక్యూరిటీ. సో, ఇక్కడ మీకు సెక్యూరిటీ గ్రూప్స్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ సెక్యూరిటీ గ్రూప్స్. ఇక్కడ ఎడిట్ ఇన్‌బౌండ్ రూల్స్ అని చెప్పి ఆప్షన్ ఉంటుందనమాట. సో, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇంకో రూల్ కూడా యాడ్ చేయండి ఇక్కడ. ఆ రూల్ ఏంటంటే హెచ్‌టిటిపి. ఓకే. ఈ హెచ్‌టిటిపికి డిమాండ్ వచ్చేసరికి హెచ్‌టిటిపిడి అనమాట. ఓకే. అవి డిమాండ్ అంటే ఏంటి అవన్నీ మీకు లేటర్ ఆన్ తర్వాత చెప్తాను నేను. సో, క్లిక్ ఆన్ సేవ్ రూల్స్ నౌ. సో, ఇప్పుడు మనకి పోర్ట్ యాడ్ అయింది. 80 పోర్ట్. ఇప్పుడు నేను బ్యాక్‌కి వెళ్ళిపోతున్నాను. నా ఇన్‌స్టాన్సెస్‌లోకి. ఇప్పుడు మళ్ళీ ఇది ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. యాహ్! డన్. ఇప్పుడు ఈ వెబ్‌సైట్ అనేది లైవ్‌లో వచ్చింది. ఓకేనా? సో, చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఐపీ అడ్రెస్ ద్వారా నేను ఎక్కడి నుంచైనా సరే, ఎవరైనా సరే నా ఐపీ అడ్రెస్ ఓపెన్ చేసినట్టు ఈ ఐపీ అడ్రెస్ గనుక ఇస్తే, సో, వాళ్ళకి నా యొక్క వెబ్‌సైట్ అనేది కనిపిస్తుందనమాట. ఓకే. సో, దే కెన్ ఆల్సో యాక్సెస్ ఇట్. సో, దట్స్ ఇట్ గైస్ సారీ. దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. సో, నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా కొన్ని సర్వీసెస్ గురించి చూద్దాం రిలేటెడ్ టు ఏడబ్ల్యూఎస్. సో, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ది ఛానల్. సో, నేనెప్పుడూ మళ్ళీ డైలీ బేసిస్ మీద కంటెంట్ ఏమైనా పెడుతూ ఉంటే, మీకవి అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది. నేను మెయిన్ రీజన్ ఏంటి మళ్ళీ నేను ఈ ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ వీడియోస్ చేయడం ఏంటంటే, చాలా సర్వీసెస్ అనేవి కొత్తగా యాడ్ అయ్యాయి. అందులో కన్సోల్‌లో ఆప్షన్స్ కూడా చాలా వరకు మారిపోయాయి. సో, చాలామంది ఇబ్బంది పడుతున్నారు నా ఓల్డ్ వీడియోస్ తోటి. అందుకే మళ్ళీ ఇప్పుడు నేను న్యూ వీడియోస్ అనేవి మళ్ళీ నేను అప్‌లోడ్ చేస్తున్నాను. So I hope you like my video. So thank you and see you in my next video.